గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మీకు తెలుసా, వెనుకటి రోజుల్లో తలనొప్పో కడుపు నొప్పో వచ్చిందనుకోండి, ఇంట్లో ఉన్న అమ్మమ్మలో నానమ్మలో వైద్యం చేసేవారు. అంటే వంటింటి చిట్కాలతోనే మొత్తం పరిష్కారం అయ్యేదన్నమాట. అంటే కిచెన్లోనే మందులు ఉన్నాయి. మరి ఇప్పుడు కాలం చాలా మారిపోయింది. పెద్దవాళ్ళ మాటలు వినడమే పోర్. ఇక వంటింటి చిట్కాలు ఏం పాటిస్తాం? పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి పర్స్ ఖాళీ చేసుకున్నా నయం కాని రోగాలు వచ్చి పడుతున్నాయి. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టి అసలు విషయానికి వద్దాం. దీర్ఘకాలిక సమస్యలకు ఆయుర్వేదంలోనే పంచకర్మ వైద్యంతోనే చక్కటి పరిష్కారం ఉంటుంది అంటున్నారు ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్ నుంచి డాక్టర్ పూజా రవికుమార్ గారు. ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తరచుగా వింటున్నాం సోరియాసిస్ అనే మాట, చాలా మంది కూడా ఫేస్ చేస్తున్నారు. అసలు ఎందుకు వస్తుందండి సోరియాసిస్? సోరియాసిస్ అనేది ఇంతకుముందు మనం గమనించినప్పుడు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ సోరియాసిస్ అంటే చాలామందికి తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో సోరియాసిస్ అనేది చాలా ఎక్కువగా తరచుగా వింటున్న పదంలాగా మారిపోయింది. కారణాలు మనం విశ్లేషించినప్పుడు సోరియాసిస్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ మనము మామూలుగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఆహార కారణాలు తీసుకుందాం. ఆహార కారణాలు తీసుకున్నప్పుడు ఏంటంటే చేపలు, పాల ఉత్పత్తులు రెండు కలిపి తీసుకునే వాళ్ళ లోపల సోరియాసిస్ ఎక్కువ కనపడుతుంది. సెకండ్ వన్, ఆహారాలు తీసుకుంటున్నప్పుడు పాలు, నువ్వులు, బెల్లము వీటిని ఎక్కువ తీసుకునే వాళ్ళ లోపల చర్మ వ్యాధులు కనపడతాయని శాస్త్రం చెప్తుంది. విహార కారణాలు తీసుకున్నప్పుడు మానసిక ఒత్తిడి ప్రధాన కారణంగా మారుతుంది. మానసిక ఒత్తిడి అనేది ఎంతవరకు వెళ్ళిందంటే స్ట్రెస్ పాయింట్ ఆఫ్ రాత్రులు మేల్కోవడం, ప్రొఫెషనల్ స్ట్రెస్ కానివ్వండి, లేకుంటే ఆర్థికపరమైన స్ట్రెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా, లేకుంటే ఒక సడన్గా ఒక యాక్సిడెంటల్ థింగ్ జరిగినప్పుడు పేషెంట్ ఎదుర్కొనేటువంటి ఆ స్ట్రెస్ కూడా సోరియాసిస్కు దారితీస్తుంది. అట్లా కాకుండా తీసుకున్నప్పుడు కొన్ని రకాల మందులు, అంటే మలేరియాకి సంబంధించిన మందులు ఎక్కువ కాలం దీర్ఘకాలంగా మనం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, టైఫాయిడ్ కానీ, టీబీకి సంబంధించిన మందులు యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, అలా కాకుండా ఉన్నప్పుడు థైరాయిడ్ లాంటి వ్యాధులతో దీర్ఘకాలంగా మనము వాడుతున్నప్పుడు ఆ మెడిసిన్ నుంచి కానివ్వండి, లేకుంటే డయాబెటిక్ కానివ్వండి, లేకుంటే అండ్ మన బీపీకి సంబంధించిన మెడిసిన్స్ ఎక్కువ కాలం ప్రొలాంగ్గా యూజ్ చేయడం కానివ్వచ్చు, లేకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, అంటే సడన్గా ఇక్కడ నుంచి మనం ఒక చలి ప్రదేశానికి వెళ్ళాం, చలి ప్రదేశం నుంచి వేడి ప్రదేశానికి వచ్చాము. ఇప్పుడు గోదావరి కన్నీ తీసుకున్నప్పుడు వాళ్ళు లోపల వర్క్ చేసి ఒక్కసారి బయట ఎన్విరాన్మెంట్కి, సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు చల్లని వాతావరణంలో ఏసీ వర్క్ చేసి ఇమ్మీడియట్లీ ఎండకు ఇచ్చేయడం, లేకుంటే ఒక తను వాళ్ళ పిల్ల గురించి అమెరికా వెళ్ళినప్పుడు ఒక వేడి ప్రదేశం నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ స్కిన్ సెల్స్ భరించలేకపోతే, ఇవన్నీ కూడా ఇన్ని రకాల కారణాలు చెప్పుకుంటూ పోవచ్చు. కానీ ఏం జరుగుతుంది ఫైనల్గా, బాడీలో కొన్ని టాక్సిన్స్ తయారవుతున్నాయి, అవి బ్లడ్లో సర్క్యులేట్ అవుతున్నాయి, చర్మ కణాల దగ్గర పోతున్నాయి, ఇమ్యూనిటీ సెల్స్ని డ్యామేజ్ చేస్తున్నాయి. అంటే రోగ నిరోధక శక్తి తగ్గడం అనేది ఇక్కడ మనకు ప్రధాన కారణంగా కనపడుతుంది. ఎస్, ఫస్ట్ కాల్ తీసుకుందామండి. విజయవాడ నుంచి కుమార్ గారు కాల్ చేస్తున్నారు. కుమార్ గారు మేడం, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. సార్ నమస్తే అండి. నమస్తే కుమార్ గారు, చెప్పండి. సార్ ఇప్పుడు నాకు మొహం మీద లైట్ గా ఉన్నదండి. ఓకే. మన ముక్కు దగ్గర బుగ్గ మీద వస్తుంది. ఓకే. వీళ్ళేదో మన టీవీ యాడ్స్ లో సోరాక్స్ అని అదే వాడుతున్నాను. ఓకే. అంటే అంత రిజల్ట్ ఏం లేదు. ఓకే. ఇప్పుడు నేను ఏం చేయాలండి? తల మీద ఎప్పటి నుంచి ఉంది మీకు? ఇదండి మొహం మీద ఉన్నది. తల మీద ఏం లేదా? తల మీద లైట్ గా ఉన్నది, దురద వస్తుంది. ఇప్పుడు సోరియాసిస్ బాడీలో 90% దాటితేనే ఫేస్కి వస్తుంది. తల మీద ఉన్నప్పుడు కనుబొమ్మల దగ్గర, ఇందాక మీరు చెప్పినట్టు ముక్కు పక్క ప్రాంతాల్లోనూ, గడ్డం ప్రాంతాల్లో కానీ, మిసాల ప్రాంతాల్లో కానీ కనపడుతుంది. సో ఇక్కడ ఏంటి, స్కాల్ప్ సోరియాసిస్ ఇక్కడ ఉంది అన్న విషయం మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. సో మనము ఫేస్కి అది పాకే అవకాశం ఉండదు, ఓన్లీ ఈ ప్లేసెస్ దగ్గర మాత్రమే రిస్ట్రిక్ట్ అవుతుంది. కాబట్టి ఏమొద్దు, ఫస్ట్ స్కాల్ప్ సోరియాసిస్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ మనము ఫేస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మనం చేయొచ్చు. నియరెస్ట్ బ్రాంచ్కు వెళ్ళండి, అక్కడ డాక్టర్స్ ఉన్నారు. తప్పకుండా 3-4 వీక్స్లోనే మన సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. మొత్తం ఎన్ని రకాలండి సోరియాసిస్? సోరియాసిస్ను మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రకారం తీసుకున్నప్పుడు 3 రకాలుగా ఉంటుందన్నమాట. అది ఏక టైప్ ఆఫ్ ఒకటి, కిటిప టైప్ ఆఫ్ ఒకటి, చర్మాక్య ఒకటి. ఓకే. మన ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ తీసుకున్నప్పుడు జనరల్గా సోరియాసిస్ని తీసుకున్నప్పుడు చేప పొలుసులాగా రావడము, పొట్టు రావడము, అంటే పొట్టురాల వ్యాధి అని చెప్తారు. కానీ ప్రత్యేకంగా ఏనుగు చర్మం మందం అనే సబ్జెక్ట్ని ఆయుర్వేదిక్ శాస్త్రం స్పెసిఫిక్గా కూడా చెప్తుంది అక్కడ. ఇవి కాకుండా మనం తీసుకున్నప్పుడు అల్లోపతి తీసుకుంటే గట్టెడ్ సోరియాసిస్ ఉంటుంది. గట్టెడ్ సోరియాసిస్ అంటే చిన్నటి ఎర్రటి మచ్చలు, చిన్న శరీరం అంతా వచ్చేసేసి పైన పొట్టు వచ్చి గోకినప్పుడు పొట్టులాగా రాలుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇన్వర్స్ సోరియాసిస్. ఇన్వర్స్ సోరియాసిస్ అంటే ఫోల్డింగ్ ప్లేసెస్లో చంకలు, మనకి ఎక్కడ ఫోల్డింగ్ ప్లేసెస్ ఉన్నాయి కదా, క్లోజ్డ్ పార్ట్స్, ఇక్కడ కనపడేది ఇన్వర్స్ సోరియాసిస్. అట్లా కాకుండా
పస్కులార్ సోరియాసిస్ ఉంటుంది. పస్కులార్ అంటే పస్, నథింగ్ బట్ అంటే టాక్సిక్ కండిషన్, ఆ పస్ అంతా మొత్తం శరీరం అంతా పాకపోయి సబ్జెక్టు. అట్లా కాకుండా ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ ఉంటుంది. ఎరిథ్రోడర్మిక్ అంటే కానీ బాడీలో 90% దాటిపోతే దట్ ఈస్ ద కాల్డ్ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్. అట్లా కాకుండా వ్యాన్ జంబో సోరియాసిస్ ఉంటుంది. వ్యాన్ జంబో సోరియాసిస్ అంటే పస్కులార్ సోరియాసిస్ అండ్ ఎరిథ్రోడర్మిక్ రెండు కండిషన్స్ కూడా మిక్స్ అయి ఉంటుంది. ఈ పస్కులార్ సోరియాసిస్ అండ్ వ్యాన్ జంబో సోరియాసిస్ కొన్నిసార్లు ప్రాణాలకు ప్రమాదం తీసుకొస్తుంది. సమ్ టైమ్స్లో రిస్క్లోకి వెళ్ళిపోతాడు పేషెంట్. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఏమవుతుంది, ఇంటర్నల్గా ఫ్లూయిడ్స్ లెవెల్స్ మారిపోతాయి అక్కడ. ఆ తర్వాత వచ్చేటానికల్లా బీపీ లెవెల్స్ పడిపోతాయి. పస్ మొత్తం శరీరం కూడా మొత్తం పాకపోయి టాక్సిక్ కండిషన్స్తో పేషెంట్ మృత్యుకి దారితీసే ప్రమాదం ఉంది. ఎస్ సార్, నెల్లూరు నుంచి భాస్కర్ రావు గారు లైన్లో ఉన్నారు. భాస్కర్ రావు గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. అలాగే. హలో చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నాకు ఇది తల్ల వచ్చింది సార్ ఫస్ట్. ఓకే. ఆ తర్వాత అది ఇప్పుడు రెడ్ అక్కడక్కడ శరీరం మీద రెడ్ ప్యాచ్లు వస్తాయి సార్. ఓకే. మళ్ళీ పోతా ఉంటాయి, వస్తా ఉంటాయి. ఓకే. దానికి ఏంటంటే అలోవేట్ క్రీమ్ ఒకటి, క్లేసెక్స్ క్యాప్సూల్స్ అని అది ఇంతవరకు వాడుతున్నా సార్. ఓకే. ఒక 10 years నుంచి ఉంది. ఓకే. అది సార్ ప్రాబ్లమ్. సార్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సోరియాసిస్ 90% పీపుల్కి తల మీదనే స్టార్ట్ అవుతుంది. కానీ దాన్ని చుండ్రు అనుకుంటారు. ఆ చుండ్రు అని అది ఎప్పుడైతే చుండ్రు తగ్గలేదో రకరకాల షాంపూలు ఇవన్నీ ప్రయత్నం చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది స్కాల్ప్ సోరియాసిస్గా డయాగ్నోస్ అయిన తర్వాత ఆ డయాగ్నోస్ అయ్యే లోపలనే అది శరీరం మీదకి వచ్చేస్తుంది. అంటే 90% పీపుల్కి మొదట తల మీద స్టార్ట్ అవుతుంది. రిమైనింగ్ ఏమవుతుంది అక్కడ నిర్లక్ష్యం చేస్తే శరీరం మీద మీరు చెప్పినట్టు ఎర్రటి చిన్నటి మచ్చలు, రక్త బిందువు లాంటి మచ్చలు స్టార్ట్ అయిపోయి పైన పొట్టుతో కూడుకుంటాయి. వెరీ కామన్ ఇస్ ఎల్బో జాయింట్, ఎల్బో, నీ, యాంకిల్ అండ్ బ్యాక్. ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం శరీరం పాకే అవకాశం ఉంటుంది. 10 years నుంచి మీకు సోరియాసిస్ ఉన్నా కూడా ఇప్పుడే మనకు గమనిస్తే చలికాలం కాబట్టి ఇప్పుడు మనకు బయటకు వస్తుంది. వారం 10 రోజుల్లోనే మనము గుర్తించే లోపలనే శరీరం అంతా కూడా పాకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నథింగ్ వరీ, మన నియరెస్ట్ సెంటర్కి రండి. ఇది తొందరగా తగ్గించే మార్గం చెప్తాను. రాకుండా చూసుకునేటువంటి విషయాన్ని అక్కడ ఉన్న డాక్టర్స్ నేర్పిస్తారు, ఆ విధంగా చేయండి. ఎస్, మీరు తల మీదే స్టార్ట్ అవుతుంది 90% అంటున్నారు. మరి చుండ్రనే అనుకుంటారు, దానివల్ల గుర్తించడానికి లేట్ అవుతుంది కదా సోరియాసిస్ అని గుర్తించడానికి. ఎలా గుర్తించాలి అసలు సోరియాసిస్ చుండ్రా అని భేదాన్ని? చాలా సింపుల్ అండి. చుండ్రు అయితే గన తల మీద పౌడర్ ఫామ్లో ఉంటుంది, దురద ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. కానీ అట్లా ఒక 3 days తలస్నానం చేయకుండా ఉన్నప్పుడు అట్ట కట్టినట్టు ఉండడం, బేసికల్ లక్షణం ఇస్ అట్ట కట్టినట్టు ఉండడం. 3 రోజులు తలస్నానం చేయడం అట్ట కట్టినప్పుడు దూవితే పొట్టులాగా రావడం. సో ఇక్కడ ఏం డయాగ్నోస్టిక్ పాయింట్ ఏముండదు. 3 రోజులు తలస్నానం చేయకుండా చూడండి, అట్ట కట్టినట్టుండి పొట్టులాగా రాలుతుంటే మీరు స్కాల్ప్ సోరియాసిస్గా గుర్తించుకోవచ్చు. వెంటనే గుర్తించకపోతే ఏమైనా నష్టం ఉందంటారు? డెఫినెట్లీ అమ్మా. ఇప్పుడు తల మీద ఉన్నా కూడా సోరియాసిస్ తల మీద ఉండొచ్చు, శరీరం మీద ఉండొచ్చు, పామర్ ప్లాంటర్ ఉండొచ్చు. కానీ తల మీద ఉన్నా కూడా కాంప్లికేషన్స్, ఎందుకంటే ఇంటర్నల్ కాంప్లికేషన్స్ కామన్గానే ఉంటాయి. ఓకే. ఫస్ట్ కాంప్లికేషన్ ఈజ్ ద నెయిల్ చేంజింగ్. ఓన్లీ తల మీద ఉంది కదా అని సోరియాసిస్ వదిలేసినాం అనుకోండి, ఇంటర్నల్గా డీప్ సర్క్యులేషన్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ఈస్ నెయిల్ చేంజింగ్. నెయిల్స్లో చిన్న చిన్న డాట్స్ వస్తాయి, గట్టి పడతాయి, కలర్ మారుతుంది, నొక్కిపోయినట్టు అనిపిస్తుంది నెయిల్ బెడ్, అండ్ ఇది పైకి లేచినట్టు అవుతుంది, పుచ్చిపోయినట్టు అనిపిస్తుంది. ఈ లక్షణాలు కనపడితే ఫస్ట్ కాల్డ్ నెయిల్ చేంజింగ్. ఇక్కడ కూడా మనం వదిలేసాం అనుకోండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ స్మాల్ జాయింట్స్లో స్టార్ట్ అవుతుంది. మనం తల మీద ఉంది కదా అని చెప్పి నిర్లక్ష్యం చేసినా కూడా స్మాల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యి తర్వాత బిగ్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయిపోయి మనం యాక్టివిటీస్, మూమెంట్స్ కూడా మొత్తం కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెల్ల మచ్చలు సోరియాసిస్ రెండు ఒకటే అంటారా? తెల్ల మచ్చలు ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్, సోరియాసిస్ డిఫరెంట్ సబ్జెక్ట్. తెల్ల మచ్చలు అంటే విట్లిగో మనం తీసుకోవాల్సింది, అది జస్ట్ కాస్మెటిక్ సమస్య, మెలోసైడ్స్లో చేంజెస్ వల్ల వచ్చే సమస్య. కానీ సోరియాసిస్ అట్లా కాదు, మనం కాస్మెటిక్ సమస్య కాబట్టి తెల్ల మచ్చలకు చూడడానికి గలీజ్ కనపడతాయి, అంతకుమించి సమస్య లేదు, ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమవుతుందంటే సోరియాసిస్కి వచ్చేసరికల్లా కాంప్లికేషన్స్ ఉంటాయి. డీప్ సర్క్యులేషన్ ఉన్నప్పుడు ఇంకా నిర్లక్ష్యం చేసినప్పుడు ఈజీలీ ప్రోన్ టు థైరాయిడ్, హైపర్ టెన్షన్ and leads to liver disorders, leads to kidney problems. సో తెల్ల మచ్చలకు వచ్చేసరికల్లా ఏముండదు, కాస్మెటిక్ సమస్య ఉంటుంది. మనం రీసెర్చ్ పాయింట్ ఆఫ్ ఇంచల్ యూనివర్సిటీతో కలిసి వర్క్ చేస్తున్నాము. విరేచన అనే ట్రీట్మెంట్ చేసుకొని తెల్ల మచ్చల్లో తర్వాత మేము ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఎన్ని రోజుల నుంచి నా తెల్ల మచ్చలు కానివ్వండి, ఒక 41 days తర్వాత మెల్లగా మచ్చలు స్టార్ట్ అవుతున్నాయి. మంచి రిజల్ట్ ఉంది అక్కడ విరేచన అండ్ వెళ్ళినప్పుడు తెల్ల మచ్చలకు. కానీ తెల్ల మచ్చలు సోరియాసిస్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే. స్వామిరెడ్డి గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. స్వామిరెడ్డి గారు, హలో.
హలో రెడ్డి గారు చెప్పండి. సార్, నాకు ఒక సంవత్సరం క్రితం సోరియాసిస్ వచ్చింది. ఓకే, ఎక్కడ ఏ ప్రాంతంలో వచ్చిందండి? ఆ, మోకాల నుంచి కిందికి, మోచేతుల నుంచి కిందికి, కాళ్ళ చేతులకే వచ్చిందండి మొదటి నుంచి. ఓకే. అయితే నేను ఎంపీ గారి దగ్గరికి పోతే మెడిసిన్ రాసిస్తారు, అవే వాడినా ఓకే. ఓకే. తగ్గిపోయినాయి. ఓకే. మళ్ళీ మెడిసిన్ ఆపేయగానే మళ్ళీ వచ్చినాయి. మళ్ళీ అదే ప్రాంతం, కాళ్ళు చేతులే, వేరే ఫేస్ కానీ పాదాలు మట్టల మీద కానీ ఎలాంటి రాలేదు. చేతులకు కాళ్ళకే వచ్చినాయండి, శరీరానికి ఎక్కడ రాలేదు. మంచిది రెడ్డి గారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనము కాళ్ళ కింద కానీ మోచేతుల కింద కానీ దట్స్ అ కామన్ సైట్ అన్నట్టు. సోరియాసిస్ అంటే డైరెక్ట్ తల మీదే రావాలని రూల్ ఏం లేదు. సో జాయింట్ సర్ఫేస్లో స్టార్ట్ అవుతుంది. కామన్, మీరు చెప్పే జాయింట్ సర్ఫేస్ ఇస్ వెరీ కామన్. ఓకే. సెకండ్ వన్, మనం ఒక మెడిసిన్ వాడినాం, స్టెరాయిడ్ క్రీమ్ అప్లై చేస్తే మాకంటే ఫాస్ట్గా తగ్గిపోతుంది, కానీ మళ్ళీ బంద్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఈ వ్యాధిని గమనించినప్పుడు మనము వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, చలికాలం పెరుగుతుంది, ఎండాకాలం వస్తే తగ్గుతుంది. అంటే న్యాచురల్గా తగ్గిపోతుంది. అది మనం ఏం చేయక్కర్లా. అంటే ప్రతి సంవత్సరం చలికాలం ఈ వ్యాధిని మనం ఫేస్ చేస్తున్నాం అనే విషయం మనం అర్థం చేసుకోండి. మన నియరెస్ట్ సెంటర్కి రండి, మీకు కౌన్సిలింగ్ ఇస్తారు, తొందరగా తగ్గే మార్గం చెప్తారు, రాకుండా చూసుకునే మార్గం చెప్తారు. అంటే ఇది చలికాలంలో స్టార్ట్ అవుతుందంటారా? చలికాలంలోనే దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం స్టార్టింగ్లో ఏంటంటే కన్నా మెల్లగా స్టార్ట్ అవుతుందమ్మా. చలికాలం వచ్చేకల్లా ఉధృతం అవుతుంది. అంటే జస్ట్ 3 days 5 days 1 weekలోనే మొత్తం శరీరం అంతా కూడా పాకిపోయే ప్రమాదం ఉంటుంది. సో చలికాలం మనం తీసుకున్నప్పుడు, సోరియాసిస్ పేషెంట్లో తీసుకున్నప్పుడు 90% చలికాలం పెరుగుతుంది. ఓన్లీ 10% పీపుల్కి మాత్రమే ఎండాకాలం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బాడీ నేచర్, అక్కడ ఎండాకాలం వచ్చేసరికల్లా వాళ్ళ బాడీ నేచర్ వచ్చేసరికి పిత్త ప్రకృతి ఉంటుంది కాబట్టి, అంటే వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఎండాకాలం అనేది పెరగడం అక్కడ గమనిస్తాం. కానీ 90% పీపుల్కి ఎట్లా ఉంటుందంటే మనం చలికాలం వచ్చేసరికల్లా వాళ్ళు ఫేస్ చేస్తారు. ఇంకా ఎందుకు? స్కిన్ మోర్ డ్రై అవుతుంది. మామూలుగానే మనం సోరియాసిస్ పేషెంట్ అంతా డ్రైనెస్తో ఉంటారు, అక్కడ స్కిన్ మోర్ డ్రై అవుతుంది చలికాలం వచ్చేసరికల్లా. కాబట్టి చలికాలం వీళ్ళు ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. ఎస్, నర్సరావుపేట నుంచి అభిషేక్ గారు కాల్ చేస్తున్నారు. అభిషేక్ గారు, హలో. హలో, చెప్పండి అభిషేక్ గారు. మాట్లాడుతున్నా. నాకు సోరియాసిస్ ప్రాబ్లం ఉందండి. ఓకే. తలలోను, ఐబ్రోస్ లోను, ఓకే, ముక్కు దగ్గర ఓకే అనేది డాండ్రఫ్ రాలుతూ ఉందండి. ఓకే. అభిషేక్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ స్కాల్ప్ సోరియాసిస్ ఉంది. స్కాల్ప్ సోరియాసిస్ ఉన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు మీరు చెప్పిన ప్లేస్లు వెరీ కామన్. ఆ ప్లేస్లో ఎక్స్టెన్షన్ అవుతుంది, మిగతా ఫేస్కి రావడం అట్లాంటిది ఏముండదు. మన నియరెస్ట్ బ్రాంచ్కి రా, స్కాల్ప్ సోరియాసిస్ కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఉండని చెప్పినట్టు చేయండి, 3-4 weeksలోనే క్లియర్ అవుతుంది. మనం ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అక్కడ చేస్తుంది స్కాల్ప్ కాదు. అది శరీరం మీదకి వస్తే మనం సోషల్ ప్రాబ్లం ఫేస్ చేస్తాము. అది తల మీద ఉన్నా కూడా సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది కదా. సో ఇంటర్నల్గా మనము సోరియాసిస్ క్లియర్ చేసుకుంటూ ఇమ్యూనిటీ పవర్ బిల్డప్ చేసే ప్లాన్ చేద్దాము. తలదైతే మాత్రం 3-4 weeks కంటే ఎక్కువ టైం పట్టదు. నియరెస్ట్ బ్రాంచ్కి వచ్చి కలవండి. వంశపారంపర్యంగా వస్తుందండి ఇది? సోరియాసిస్ తల్లిదండ్రులకు ఒకరికి పిల్లలకు వచ్చే అవకాశం 8% ఉంటుంది, ఇద్దరుకుంటే 16% ఉంటుంది. సో 92% అంటే రాకుండా ఉంటుంది. జనరల్గా మనం చూసిన పేషెంట్స్, సార్ మా ఫ్యామిలీస్లో ఎవరికి లేదు సార్, నాకు వచ్చిన సోరియాసిస్ అంటుంటారు. సో అది కామన్ వర్డ్గా మారిపోయింది. కానీ సోరియాసిస్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, దాంట్లో వంశపారంపర్యం ఒక కారణం మాత్రమే. ఆ విషయాన్ని గుర్తించుకుంటే సరిపోతుంది అంతే. సో మనకు నాకుంది కదా నా పిల్లలకు వస్తుందనే భయము, భయపడాల్సిన అవసరం ఏం లేదు. అది రాకుండా కూడా ఉండడానికి స్వర్ణామృత ప్రాశన అనేది మెడిసిన్ తీసాము 5000 సంవత్సరాల కిందట. కాశ్యప మహర్షి ఇలాంటి ప్రమాదాలు వస్తాయి, వంశపారంపర్యంగా డిసీజ్ వస్తాయి, రోగనిరోధ శక్తి, పిల్లలు జంక్ ఫుడ్ తీసుకుంటారు, లేకుంటే చదువు వల్ల ఇన్ని పుస్తకాలు వేసేసి వాళ్ళ మెదడుని ఇచ్చేసి వాళ్ళ రోగనిరోధ శక్తిని తగ్గిస్తారు అన్న ఆలోచన అతనికి 5000 సంవత్సరాల క్రితం వచ్చి స్వర్ణామృత ప్రాశన అనేటువంటి మెడిసిన్ ఇచ్చాడు. డాక్టర్ వినయ్ గారు, నేను ఇంచ్ యూనివర్సిటీ రీసెర్చ్ రెడ్డి కలిసి వర్క్ చేసాము. స్వర్ణామృత ప్రాశన ఈవెన్ మన జీన్స్ని కూడా చేసే సబ్జెక్ట్ ఉంటుంది. సో ఓన్లీ బాడీకి సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్తో కాకుండా మైండ్ రిలేటెడ్ డిసార్డర్స్, అంటే
ఆటిజం కానీ ఇట్లాంటి సబ్జెక్ట్ కూడా రాకుండా పిల్లలకు భవిష్యత్తులో వచ్చినా కూడా తగ్గడానికి స్వర్ణామృత ప్రాసన అనేటువంటి మెడిసిన్ డెవలప్ చేసాము. మార్కెట్లో ఇప్పుడు ఉంది, అవైలబిలిటీ ఉంది. శ్రీ ధన్యసాయి స్వర్ణామృత పేరుతో మేము రిలీజ్ చేసాము. డెఫినెట్లీ పిల్లలకు అది వేయించండి. భవిష్యత్తులో పిల్లలకు మనం ఆస్తులు అంతస్తులు ఇవ్వక్కర్లే, ఆరోగ్యం ఇస్తే సరిపోతుంది. సో స్వర్ణామృత ప్రాసన ఇస్ ద ఎక్సలెంట్ డ్రగ్ ఆఫ్ చాయిస్. డెఫినెట్లీ అది వాడండి, పిల్లలకు వస్తున్న భయం మీకు అక్కర్లేదు. ఎస్, మరో కాలర్ శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. ఇది నా కాలుకి చిన్న చిన్న చుక్కలు వస్తున్నాయండి. ఓకే. ఆ చుక్కలు నేను మామూలుగా చూపించుకున్నాను డాక్టర్ గారికి. ఓకే. చూపిస్తే ఈ సోరియాసిస్ అన్నారు. ఓకే. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే కాలు పైకి ఇట్లా మచ్చలు, నల్ల మచ్చలు పైకి వెళ్తున్నాయి. ఓకే. తర్వాత కాలు మోకాలు నొప్పి వస్తుంది. ఓకే. నొప్పి వస్తుందండి. ఓకే. ఇది సోరియాసిస్ ఏనా లేకపోతే అసలు ఏంటి అని? ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆల్రెడీ వాళ్ళు సోరియాసిస్ అని డయాగ్నోస్ చేసినారని చెప్తున్నారు కదా. ఏం సార్, జస్ట్ ఇప్పుడు చలికాలం కాబట్టి ఈ సీజన్లో కూడా అది ఇంక్రీజ్ అవుతుంది. మనకు నియరెస్ట్ సెంటర్కి రండి, అది సోరియాసిసా కాదా డయాగ్నోస్ చేద్దాం. చేసిన తర్వాత మంచి ట్రీట్మెంట్ ఉంది, తప్పకుండా మనం దాన్ని క్యూర్ చేద్దాం సార్. ఆయుర్వేదిక్లో చికిత్స ఎలా ఉంటుందండి సోరియాసిస్కి? సోరియాసిస్ లైన్ ఆఫ్ వచ్చినప్పుడు ఏంటంటే కమ్మా, ఇది సైకోసోమాటిక్ డిసార్డర్. యాక్చువల్గా ఏంటంటే కన్నా మనం అలోపతి వైద్యానికి వెళ్ళినప్పుడు ఓన్లీ బాడీకి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే. ఇది మైండ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న డిసీజ్. సో ఆర్కే ఇన్స్టిట్యూట్ వర్క్డ్ ఆన్ బాడీ మైండ్ డిసీజెస్ ఏమున్నాయో. సో ఫైనల్గా వాళ్ళకి వెళ్ళినప్పుడు ఆంకో డ్రగ్స్ దగ్గరికి వెళ్తారు. సో యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ తీసుకున్నాము. ఆ తర్వాత వచ్చి మైండ్ రిలేటెడ్ బ్రాహ్మి, ఎస్టిమదు, గుడిచి లాంటివి తీసుకున్నాము. తీసుకొని శమన చికిత్స అంటాం, అంటే మెడిసిన్స్ ద్వారా మనం ఇమ్యూనిటీ పవర్ను బిల్డప్ చేసుకుంటా, మైండ్ కాన్సెప్ట్ డెవలప్ చేసుకుంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ వస్తుందని చెప్పేసి ఒకవైపు ప్రయత్నం. ఇంకోవైపు పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే నథింగ్ బట్ బాడీ ప్యూరిఫికేషన్ మెథడ్స్. శరీరాన్ని శుద్ధి చేయడం. శరీరాన్ని శుద్ధి చేయడం అంటే సోరియాసిస్ ఒకటే కాదు, మన శరీరంలో అన్ని రకాల కారణమైన టాక్సిన్స్ని క్లీన్ చేయడం. శ్వాసస్తే శ్వాస రక్షణం, అసలు రోగ ప్రశ్నం అంటారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు పంచకర్మ చేసుకుంటే భవిష్యత్తులో రోగాలన్నీ రాకుండా ఆపుకోవచ్చు. అదే సోరియాసిస్ ఉన్న వాళ్ళు పంచకర్మ ట్రీట్మెంట్కి వెళ్ళారనుకోండి, ఏమవుతుందంటే మళ్ళీ రోగానం అపునర్భవంతి, భవిష్యత్తులో వచ్చే అవకాశము ఉండదు. ఓకే. అనపర్తి నుంచి పూర్ణచంద్రారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. పూర్ణచంద్రారెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్కారం రెడ్డి గారు, చెప్పండి. సార్ నా మోకాళ్ళ నుంచి కిందికి సార్. ఓకే. ఇవి మొత్తం ఎర్రగా మనం గోకుతే, మనం దుద్ద పెడితే ఓకే. గోకినప్పుడు ఎర్రగా దుర వచ్చి పొట్టులు వేసిపోతుంది సార్. ఓకే. ఇది దాదాపు 3-4 ఇయర్స్ నుంచి ఉంది సార్. ఒకసారి స్కిన్ స్పెషలిస్ట్ అడిగితే ట్రీట్మెంట్ ఇచ్చింది, తగ్గింది. మళ్ళీ ఈ చలికాలంలో ఎక్కువ అవుతుంది సార్. ఓకే. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కన్నా, వెరీ కామన్ కాంప్లైంట్ ఏంటంటే నీ జాయింట్ కింద నుంచి ఎల్బో జాయింట్ మధ్యలో మనకు ఈ కాంప్లైంట్ ఎక్కువ కనపడుతుంది. సెకండ్ ఏంటంటే మనకు అనంతపూర్ డిస్టిక్లో ఫ్లోరైడ్ సమస్య ఏదైతే ఉందో దానివల్ల కూడా అనంతపూర్ డిస్టిక్లో సోరియాసిస్ ఎక్కువ కనపడుతుంది. సో మన నియరెస్ట్ కర్నూలు బ్రాంచ్కి రండి, అక్కడ మనకు స్టెరాయిడ్ పూతలు పూస్తున్నాం కాబట్టి తొందరగా తగ్గుతుంది. మళ్ళీ అది మనం బంద్ చేసినప్పుడు మళ్ళీ వస్తుంది. మళ్ళీ సీజన్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ కనపడుతుంది. మన కర్నూలు బ్రాంచ్లో మీరు వెళ్ళి ఒకసారి కలవండి, తొందరగా తగ్గించే మార్గం చెప్తారు, మళ్ళీ రాకుండా చూసుకోవడం ఎట్లాగో నేర్పిస్తారు. ఎస్, హైదరాబాద్ నుంచి మనోజ్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. మనోజ్ కుమార్ గారు మేడం చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. హలో. హలో మనోజ్ గారు, చెప్పండి. సార్ నాకు జర ఒళ్ళంతా దురద పెడుతుంది సార్. అది ఫస్ట్ నాకు తొడలో స్టార్ట్ అయింది. ఓకే. సార్ అదే సార్, నాకు ఒళ్ళు దురద పెడుతుంది, ఈ ఎర్రగా గుల్లలు వస్తుంది. ఇప్పుడు మనం గమనించాల్సింది అంటే మనోజ్ గారు, ఇప్పుడు జనరల్గా సోరియాసిస్ని రేర్ కేసులో మనం చెస్ట్, అంబ్లికస్ అండ్ క్లోజ్డ్ పార్ట్స్లో గమనించవచ్చు. అట్లా కాకుండా ఒళ్ళంతా దురద వస్తుంది అంటే ఇట్స్ సబ్జెక్ట్ ఆఫ్ అలర్జిక్ సబ్జెక్ట్. ఎందుకంటే అలర్జిక్లో మనం గమనించినప్పుడు చర్మం పైన చిన్న చిన్న దద్దులు రావడం అనేది మనం గమనిస్తాం. దీన్ని ఆయుర్వేదిక్ శాస్త్రంలో శీతపిత్తము అంటారు. అంటే చలికాలం వచ్చినప్పుడు ఆ దద్దులు ఎక్కువగా కనపడతాయి. శీతపిత్తం అంటే శీతము అంటే ఈ చలికాలం కనపడేది అన్నట్టు. సో మనకు అక్కడ తమకేతు విరేచనం అంటే ఆస్మా అలర్జీ కండిషన్లో మెయిన్ ట్రీట్మెంట్ విరేచన ఉంటుంది. ఒక్క 10 days విరేచన ట్రీట్మెంట్ తీసుకోండి, మీ సమస్య సాల్వ్ అవుతుంది. ఓకే. దశల వారీగా ఉంటుందా అండి ట్రీట్మెంట్? డెఫినెట్లీ, ఎందుకంటే డిపెండ్ ఆన్ పేషెంట్ వేరియేషన్ అమ్మా. ఒక పేషెంట్ సపోజ్ మనం తీసుకోండి, ఒక ఎర్లీ కేసు ఉందనుకోండి, ఒక్కసారి
అందంగా ఉన్న శరీరం మీద మచ్చలు వచ్చేసరికల్లా కంగారు పడిపోతాడు. ఆ యాంగ్జైటీలో ర్యాపిడ్గా స్ప్రెడ్ చేసుకుంటాడు. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ డాక్టర్ గారు మంచుకున్నారు, ఇక్కడ డాక్టర్ గారు మంచుకున్నారు లోపల టైం వేస్ట్ అయిపోతుంది, పేషెంట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ కేసేమో ఎర్లీ కేసే, కానీ ట్రీట్మెంట్ వచ్చేసరికల్లా లేట్ అయిపోతుంది. క్రానిక్ కేసు అనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు క్రానిక్ కేసులో మనం చూసుకోవాల్సింది ఎర్ర మచ్చలు ఉన్నాయా, మందం మచ్చలు ఉన్నాయా. ఎందుకంటే మందం మచ్చలు ఉన్నప్పుడు బిగ్ ప్యాచెస్ ఉంటాయి, అక్కడ లేయర్ తక్కువ ఉంటుంది, దురద ఎక్కువ ఉంటుంది. సో అక్కడికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ వేరియేషన్ మళ్ళీ వేస్తుంది. సో పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ యాక్షన్స్ మారిపోతుంది. పేషెంట్ యొక్క మైండ్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక సోషల్ ప్రాబ్లం కదమ్మా. ఇప్పుడు ఒక అమ్మాయికి ఉందనుకోండి, హాఫ్ శారీ కట్టుకోలేదు, ఒక అబ్బాయికి ఉందనుకోండి హాఫ్ షర్ట్ వేసుకొని తిరగలేడు, కానీ తనకు అన్నీ ఉంటాయి, అంతకంటే పెద్ద రోగం ఏముంటుంది. సో ఆ కాన్సెప్ట్లో నుంచి మనం ట్రీట్మెంట్ తీసుకురావాల్సి వస్తుంది. అంటే ట్రీట్మెంట్ అంటే మందులు ఒకటి మాత్రమే కాదు, పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని అర్థం చేసుకోవాలి, పేషెంట్ యొక్క మైండ్ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ట్రీట్మెంట్ దశలుగా చేసుకోవాల్సి వస్తుంది. ఎస్, కర్నూలు నుంచి రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. రెడ్డి గారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే రెడ్డి గారు, చెప్పండి సార్. ఈ సోరాసిస్ మన కూడా మోకాలకి మూడు చేతులకు ఉంది సార్ అండి. ఇది 1 year అయింది సార్. ఇది 777 ఆయిల్ అనేది వస్తుంది, దాన్ని వాడుతున్నాము. వెరీ గుడ్. అదే సార్, మిమ్మల్ని కల్చరల్గా కర్నూలులో ఒకసారి ట్రై చేసినాము, కానీ కాలేదు అండి. అదే సార్, దీనికి ఏం సార్ 777 ఇది బాగానే ఉంటుంది? 777 అనేది మంచి ఆయిల్ అండి, మంచి సిద్ధ వాళ్ళది, మంచి మెడిసిన్ అది. 777 ఆయిల్ వాడండి. నేను ప్రతి నెల 8/23వ తేదీ నేను కర్నూలుకి వస్తాను, వచ్చి ఒకసారి కలవండి రెడ్డి గారు. నేను మీకు ఎట్లా తొందర తగ్గించుకోవాలి, ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎట్లా తీసుకురావాలనే విషయం మీకు నేర్పిస్తాను. మళ్ళీ 8th నేను వస్తాను, కర్నూలుకి వచ్చి కలవండి. ఎస్ డాక్టర్ గారు, మీరు అన్నారు ఇందాక చేపలు పాలోత్పత్తులు తింటే సోరియాసిస్ వచ్చే అవకాశం ఉందని. ఇంకా ఏమేమి ఆహార పదార్థాల వల్ల ఈ వ్యాధి వస్తుందంటారు? జనరల్గా ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడమ్మా మనము యాక్చువల్గా మనం చూసినప్పుడు భీమవరం, కావలి, విజయనగరంలో చూస్తే ఒక బేస్తవాడ మొత్తం కూడా సోరియాసిస్ పేషెంట్లే. ఓకే. అంటే విరుద్ధ ద్రవ్యాలు తీసుకున్నప్పుడు అస్సలు ముట్టకూడదు ఒక చేపలు. చేపలు తీసుకోవద్దు ఆహార పదార్థాల్లో. వంకాయ వద్దు, గోంగూర వద్దు, ముల్లంగి వద్దు, అరటిపండు వద్దు, పనసపండు వద్దు, పెరుగొద్దు, మజ్జిగ ఎంత తీసుకోవచ్చు. ఓకే, ఇంతవరకే. పథ్యం ట్రీట్మెంట్లో భాగం మాత్రమే, పథ్యం సంపూర్ణ చికిత్స కాదు. వ్యాధికి కారణమైన దాన్ని వదిలేయడమే పథ్యం. పథ్యము అంటే తేలికైన ఆహార పదార్థాలు తీసుకోవడం పథ్యం. పథ్యము అంటే కడుపుని డిస్టర్బ్ చేసుకోకపోవడం పథ్యం. దుంపలు, నూనె పదార్థాలు ఇవన్నీ తీసుకోండి, డే టైం తీసుకోండి, ఎందుకంటే యాక్టివ్ ఉంటాం కాబట్టి తినేది అరుగుతుంది. రాత్రిపూట మనము లేట్గా అరిగే పదార్థాలు తీసుకున్నాం అనుకోండి, సగమే అరుగుతుంది, అవే విష పదార్థాలు అవుతున్నాయి, అవే న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ని తగ్గిస్తున్నాయి, రోగానికి దారితీస్తున్నాయి. సో ఒక పథ్యం ఒకటే కాదు, ఇంకా మనం చేయాల్సినవి ఆయిల్ అప్లికేషన్ ఉంటుంది, డీటాక్సిఫికేషన్ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచే మెడిసిన్స్ ఉంటాయి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. పథ్యం ఒక ట్రీట్మెంట్లో భాగం మాత్రమే, సంపూర్ణ చికిత్స కాదు. రవికుమార్ సార్ నేను మొత్తం పథ్యం చేశాను మళ్ళీ సోరియాసిస్ వచ్చింది, అది రాంగ్ వర్డ్. ఎందుకంటే పథ్యం ట్రీట్మెంట్లో ఒక భాగం మాత్రమే. ఎస్, వైజాగ్ నుంచి రమేష్ గారు కాల్ చేస్తున్నారు. రమేష్ గారు. నమస్తే అండి. నమస్తే రమేష్ గారు, చెప్పండి. మాట్లాడుతున్నా అండి. చెప్పండి రమేష్ గారు. అది నాకు 15 years నుంచి సోరియాసిస్ ఉంది సార్. ఓకే. అయితే ఏంటంటే అలోపతి మెడిసిన్స్ అయితే వాడుతున్నాను ప్రస్తుతానికి. ఓకే. మెథాట్రిక్స్ ఇంజెక్షన్స్ అవి చేయించుకుంటున్నాను సార్ నేను. ఏది మెథాట్రిక్స్నేటా? ఎంత ఎంజీ వాడుతురండి? అంటే చేస్తున్నారు ఇంజెక్షన్ వీక్లీ వన్స్ ఇంజెక్షన్ మీద ఉన్నారు. ఓకే. అవును సార్, అవును సార్. అంటే పూర్తిగా నేను ఇందులో నుంచి అలోపతి ఆయుర్వేదిక్ వస్తామని చెప్పి నా ఆలోచన ఉంది. ఇదో రమేష్ గారు, మెథాట్రిక్స్ అనేది ఆంకో డ్రగ్స్. ఎందుకు ఆంకో డ్రగ్స్ అంటే క్యాన్సర్ డ్రగ్. క్యాన్సర్ డ్రగ్ ఎందుకు పెట్టాల్సి వస్తుంది? సోరియాసిస్లో సెల్ డివిజన్ జరుగుతుంది, క్యాన్సర్లో సెల్ డివిజన్ జరుగుతుంది. అక్కడ యాక్టివ్ సెల్ కాబట్టి ట్యూమర్ లాగా తయారవుతుంది, ఇది డెడ్ సెల్ కాబట్టి పొట్టులాగా రాలుతుంది. సో మనం ఫైనల్ ఆప్షన్ అలోపతికి వచ్చేసరికల్లా ఆంకో డ్రగ్స్ పెడతారు. దానివల్ల మీకు లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అనవసరంగా ఆ డ్రగ్స్ వల్ల ఇంకో కొత్త రోగాన్ని అంటే షుగర్ని, బీపీని మనం తెచ్చుకున్నట్టు అవుతుంది. షుగర్ వెరీ కామన్, పీపుల్ ఆంకో డ్రగ్స్ యూజ్ చేసేటోళ్ళు. వెరీ కామన్ సబ్జెక్ట్ ఈజ్ థైరాయిడ్కి ప్రోన్ అవుతారు. కాబట్టి ఒకటేసారి రిమూవ్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం రిమూవ్ చేసి చెప్తాను. నేను 3rd నేను వైజాగ్ వస్తాను, 3rd రోజు వచ్చి నన్ను కలవండి. తప్పకుండా దాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసేసేసి మనం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా వాటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా తీసేసుకొని ముందుకెళ్దాం. ఏం సార్?
ఎస్ సోరియాసిస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా సోరియాసిస్కి సమస్తానికి మొత్తం కూడా కారణం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గడం. అన్నిటికీ కారణం ఆమం, అంటే బాడీలో ఫ్రీ రాడికల్స్ తయారు కావడము. ఆమం అంటాం దాన్ని, ఫ్రీ రాడికల్స్ ఆక్సిడెంట్స్ తయారు కావడం అనేది కారణంగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే బాడీని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఏం లేదు, జస్ట్ గో ఫర్ అమ్మమ్మ ఫార్ములా. మంత్లీ వన్స్ కొద్దిగా ఆమ్లం తాగండి, 2 మోషన్స్ అయిపోతాయి, బాడీలో పేరుకుపోయినట్టు ఆక్సిజన్స్ అన్నీ వెళ్ళిపోతాయి, స్కిన్ డ్రై అవుతుంది, డైలీ ఆయిల్ అప్లికేషన్ హ్యాబిట్గా మలుచుకోండి. ఆ తర్వాత ఇది రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల వచ్చే వ్యాధి కాబట్టి ఆయుర్వేదిక్లో చవనప్రాస చెప్పారు, అశ్వగంధ చెప్పారు, శతావరి చెప్పారు. ఇమ్యూనిటీ పవర్ను పెంచేటువంటి డ్రగ్స్ని ఒక హ్యాబిట్గా మలుచుకోండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాటిని రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నాట్ ఓన్లీ సోరియాసిస్, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల వచ్చే అన్ని వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, సోరియాసిస్ పై అవగాహన కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.